కావ్య మీకు ట్విన్సా అని అడుగుతున్నారు. ప్రెజెంట్ ఎన్ని మంత్స్ అక్క అని అడుగుతున్నారు. నాకు ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఏంటంటే మరీ అడిగారు. ఇద్దరు బేబీస్ అంటే మీరు చూసుకోగలరా ఫైనాన్షియల్ గా? దీనికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో నాకు ఆన్సర్ చెయ్యండి అని పెట్టారు కామెంట్. సో ఫైనాన్షియల్ గా అంటే మీరు ఇంకా పిల్లల్ని చూసుకోలేనప్పుడు మీరు ఎందుకు కనేయడం? సీమంతం గురించి కూడా అడిగారు. ఓకే. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైల్ స్టార్ నాని అఫీషియల్. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ రోజు మన వీడియో ఏంటనేది మీరు thumbnail లో చూసారు. మనం చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెడుతున్నాము. లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు ఏమైతే ఆన్సర్స్ కావాలి అనేది మేము కామెంట్ చేయమన్నాము. కొంతమంది అయితే ఒక 10 క్వశ్చన్స్ వరకు వచ్చాయి. సో వాటికైతే మేము ఆన్సర్ చేద్దామని ఈ రోజు Q&A వీడియో అయితే చేస్తున్నాము. అంటే మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నాము. ఒకవేళ వేరే వాళ్ళ క్వశ్చన్స్ ఏమైనా మర్చిపోయినా ఏం అనుకోకండి. నెక్స్ట్ మళ్ళీ కావ్య డెలివరీ టైం లోపు మళ్ళీ ఇంకొకసారి అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెడతాము. ఈ లోపు ఏదైనా మీకు డౌట్స్ ఉంటే దాంట్లో క్లియర్ చేస్తాము. ఓకే, ఈ రోజు ప్రస్తుతానికి ఈ వీడియో వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో అనమాట. ఎవరైతే ఏమేమి క్వశ్చన్స్ అడిగారో మేము అన్ని బుక్లు అయితే నోట్ చేసుకున్నాము. మళ్ళీ మర్చిపోతాము, మొబైల్లో ఉన్నా మళ్ళీ తెలియదు అని చెప్పేసి. సో ఇప్పుడు డైరెక్ట్ గా కావ్య అయితే క్వశ్చన్స్ అన్ని లైన్ గా చదువుతుంది. సో దానికైతే ఆన్సర్స్ లైన్ గా 1 by 1 ఇచ్చుకుంటే వెళ్తాం అనమాట. ఓకే, ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం మనం. మన సబ్స్క్రైబర్ ఒకరు ఏమని అడిగారంటే, సిస్ పీరియడ్ మిస్ అయిన తర్వాత ఎన్ని డేస్కి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి అడిగారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ ఒక పీరియడ్ మిస్ అయినా ఒక 10 days తర్వాత చేసుకుంటే బెటర్. 1 week కూడా చేసుకోవచ్చు. కొంతమందికి రిజల్ట్ కనిపిస్తుంది, కొంతమందికి ఏంటంటే తెలియదు అనమాట 1 weekకి. సో నేనైతే 15 daysకి అయితే చేసుకున్నాను. విహానప్పుడు అయితే 1 weekకే నాకు తెలిసిపోయింది. ఇప్పుడు 15 daysకి అయితే చేసుకున్నాను. అంటే 1 weekకి చేసుకున్నప్పుడు లైట్ లైన్ అయితే వస్తుంది అనమాట, బాగా థిన్గా. సో అది మనకు ప్రెగ్నెన్సీలో తీసుకోవాలో లేదా మనకు అర్థమవుతుంది కాబట్టి ఒక 10 to 15 days అలా తీసుకొని చేసుకుంటే మనకి కంప్లీట్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. పీరియడ్ మిస్ అయిన 10 to 15 days అలా చేసుకుంటే మంచిది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి సర్విక్స్ లెంత్ గురించి చెప్పండి. నాకు ఇప్పుడు 8 weeks. ప్రెజెంట్ సర్విక్స్ 1.7 centimeters ఉంది. ట్యాబ్లెట్స్ పెట్టారు. నాకు ఆ సర్విక్స్ లెంత్ గురించి నాకు తెలీదు. నాకు మేడం ఏమన్నారంటే సర్వైకల్ లెంత్ 30కి తక్కువ ఉండకూడదు, 30కి పైనే ఉండాలి అని చెప్పారు. నాకు స్టార్టింగ్లో అయితే 29 ఉంది. ట్యాబ్లెట్స్ అవి మేడం రాయడం వల్ల మేము అవి యూజ్ చేసాము. యూజ్ చేయడం వల్ల అయితే సో నాకు సర్వైకల్ లెంత్ అనేది పెరిగింది. 32.5 అయితే అయింది. ఇప్పుడు అంతా నార్మల్గానే ఉంది. నాకు సర్విక్స్ లెంత్ అంటే అంత తెలియదండి, ఏమనుకోకండి. నాకు ఇదే తెలుసు కాబట్టి ఇదే చెప్పాను. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి, కావ్య మీకు డబుల్ మార్కర్ టెస్ట్కి మనీ ఎంత అయ్యాయి? డబుల్ మార్కర్ టెస్ట్కి మనీ వచ్చేసి అరౌండ్ 2000 నుంచి 3000 లోపే అయ్యింది. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటది. అంటే మీకు జరిగే టెస్ట్ ను బట్టి మీకు అక్కడ ఉన్న దాన్ని బట్టి ఉంటది ఆ టైప్ ఉంటాయి అనమాట. మాకైతే అందరికి ఒకటే తీసుకోవాలని ఏమి ఉండదు. ఒక్కొక్కరికి ఎక్కువ అవ్వచ్చు, ఒక్కొక్కరికి తక్కువ అవ్వచ్చు. నాకైతే సరిగ్గా గుర్తులేదు. 2000 నుంచి 3 లోపే అయ్యింది. 3 కన్నా ఎక్కువేం అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీ స్కాన్ కి 12 weeks కి రమ్మన్నారు. మరి డబుల్ మార్కర్ ఏ వీక్ లో చేస్తారు? ఎన్టీ స్కాన్ అప్పుడే డబుల్ మార్కర్ కూడా ఇచ్చేసుకోవాలండి. మాకు మేడం అదే చెప్పారు. మీరు ఎన్టీ స్కాన్కి వెళ్ళి వచ్చినప్పుడు శాంపుల్గా ఇవి కూడా ఇచ్చేయండి డబుల్ మార్కర్కి అని చెప్పేసి అన్నారు. నాతో పాటు చాలామంది కూడా అలాగే చేయించుకున్నారు. స్కాన్ అయిపోయిన వెంటనే సేమ్ అదే రోజు డబుల్ మార్కర్ కూడా చేయించేసుకున్నారు. డబుల్ మార్కర్కి అయితే రిజల్ట్కి టైం పడుతుంది. 4 to 5 days అయితే ఈజీగా పడుతుంది కాబట్టి ముందే చేయించేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కన్సీవ్ అయ్యే ముందు సిమ్టమ్స్ ఏమున్నాయో చెప్పండి. సిమ్టమ్స్ అంటే నాకేం లేవు. లైట్గా అంటే కొంచెం లైట్గా కళ్ళు తిరగడం ఆ టైపే ఉంది. వామిటింగ్ వచ్చేలా ఉంది కానీ వామిటింగ్స్ అవేం అవ్వలేదు నాకు ముందు. అంటే ప్రెగ్నెంట్ అని తెలియక ముందు అయితే నాకు వామిటింగ్స్ అవేమీ లేవు. అంటే అసలు విహాన్ బాబుకి అయితే ఎంత సైలెంట్గా వచ్చాడంటే అసలు చాలా మంత్స్ వరకు అయితే తెలియలేదు తనకి. మాకు తెలియకుండానే మేము బైక్ రైడ్స్కి వెళ్ళిపోవడం, అంటే బయటికి జర్నీస్కి వాటికి. సో అప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు తెలిసింది. అంటే ఒక వామిటింగ్ కానీ, ఒక తల తిరగడం కానీ, నీరసం అంటారు కదా, సో నీరసం కానీ ఏమీ లేవు. నాకైతే ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో వచ్చేసి మేము మేడం దగ్గరికి వెళ్ళే ముందు వరకు కూడా నాకు అసలు ఆ వామిటింగ్ సెన్సేషన్ ఉండేది కానీ వామిటింగ్స్ అయితే అసలు అవ్వలేదు.
కళ్ళు మాత్రం తిరిగాయి. ఇప్పుడైతే చాలా అంటే అప్పటికి విహాన్ బాబుకి ఎంత ఫ్రీగా ఉందో ఇప్పుడు దానికి డబుల్ అయితే కొంచెం ఇబ్బంది పడుతుంది. సో సెకండ్ మంత్ నుంచి అయితే ఫుల్ వామిటింగ్స్ ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి, ఏదైనా వామిటింగ్ అయిపోవడం అలా అయితే ఉంది. ఇలానే నేను మేడం అడిగితే అన్ని ప్రెగ్నెన్సీస్ ఒకలా ఉండక్కర్లేదు కదమ్మా అని అన్నారు. సో దాంతో అంటే మేమేమంటే ఫస్ట్ దానికి అవ్వలేదు కదా మేడం, ఇప్పుడు అవుతుంది అంటే అందరూ ఒకలా ఉండరు కదమ్మా, అన్ని సార్లు ఒకలా ఉండదని అన్నారు అనమాట. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మీరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్ ఎన్ని మంత్స్ అక్క అని అడుగుతున్నారు. నాకు ఇప్పుడు వచ్చేసి 5th మంత్ అనమాట. ఈ 5th మంత్ వరకు రావడానికి ఎన్ని స్టెప్స్ ఎక్కి ఎంత కష్టపడి వచ్చామంటే కావ్య ఎన్ని టాబ్లెట్స్ అని వేసుకుందంటే అది మీకు తెలిసిందే, ఎందుకంటే మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు అందరికీ తెలుసు. సో కొంచెం ఇబ్బందే పడింది, బట్ ఇప్పుడు వచ్చేసి అంతా అయితే ఫ్రీగా ఉంది, క్షేమంగా. ఆ దేవుడి దయ వల్ల, మేడం దయ వల్ల. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ 5th మంత్ లో ఒక స్కాన్ అయితే చేస్తారు ఎండింగ్ లో, స్కాన్ అని. సో అది ఏంటనేది చేయించుకున్న తర్వాత దాని గురించి కూడా మీకు క్లియర్ గా చెప్తుంది. దానికైతే వెళ్ళాలి, ఇంకా టైం ఉంది, 10 days టైం ఉంది ఇంకా దానికి వెళ్ళడానికి, టిఫా స్కాన్ కి. ఇప్పుడు జస్ట్ నాకు 5th మంత్ వచ్చి 15 days అవుతుందంటే, అదే టిఫా స్కాన్ వచ్చేసి 5th మంత్ లాస్ట్ లో కానీ 6th మంత్ ఫస్ట్ వీక్ లో కానీ చేయించుకోవాలి. సో ఎందుకంటే అది బేబీ అవయవాలన్నీ చెక్ చేస్తారు, అంత క్లియర్ గా అంత పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదనేది. ఒకవేళ కొంచెం ఈ మంత్ ఎండింగ్ కి వెళ్లకుండా ముందే చేంజ్ చేసుకున్నట్లయితే తెలియదు అనమాట. తెలియకపోతే మళ్ళీ మనమే ఇబ్బంది పడాలి లాస్ట్ కి. అందుకని చెప్పి 5th మంత్ లాస్ట్ లో చేయించుకుందాం అని అయితే ఫిక్స్ అయ్యాం. మేడం కూడా అప్పుడే చేయించుకోమని చెప్పారు. నెక్స్ట్ విహాన్ అప్పుడు నార్మలా సి సెక్షనా? ఇంతకు ముందు వీడియో చేసాము ప్రెగ్నెన్సీ జర్నీ, అందులో అయితే చెప్పాము. బహుశా వీళ్ళు చూడలేనట్టున్నారు. విహాన్ కి నార్మల్ కాదండి, సి సెక్షనే విహాన్ అప్పుడు. అంటే నార్మల్ కోసం చాలా ట్రై చేసాము, నైట్ అంతా అక్కడ ఉన్నాము, బట్ అవ్వలేదు. నెక్స్ట్ మార్నింగ్ నైట్ కావ్య హాస్పిటల్ ఇంజెక్షన్స్ కూడా చేశారు. నైట్ నాకు నార్మల్ అవుతుంది, పెయిన్స్ రావడానికి ఇంజెక్షన్స్ చేశారు, కాకపోతే అవ్వలేదు. ఏదైనా మన మంచికే కదా. సో సి సెక్షన్ కి అయితే వెళ్ళిపోయాము. మార్నింగ్ 8:41 కి ఎప్పుడు ఆడైతే పుట్టాడు అనమాట. నైట్ అంతా హాస్పిటల్. ఇప్పుడు కూడా సి సెక్షన్ అవుతుందా అంటే చెప్పలేము. మేడం ఏమన్నారంటే అప్పుడు చేసిన స్కార్ అవి ఉంటాయి కదా, అవన్నీ చెక్ చేస్తాం, బానే ఉంటే నార్మల్ కి వెళ్ళొచ్చమ్మా అని చెప్పారు. అంటే చాలా మంది డౌట్ ఉండొచ్చు కదా, ఒకసారి సి సెక్షన్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అదే చెయ్యాలి అని. అలా ఏముండదు, నార్మల్ కూడా అవుతుంది. మనం ముందు స్కార్స్ అవి అన్ని చెక్ చేసుకొని అంతా ఓకే, నార్మల్ డెలివరీకి అవుతుంది అని మేడం అయితే మనకి చెప్తారు. అయినప్పుడు మనం నార్మల్ కి ట్రై చేయొచ్చు. ఇఫ్ లేదు అవ్వదు అనుకుంటే నెక్స్ట్ కూడా సి సెక్షనే. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఏమేమి తీసుకోమన్నారు. ఇది మీకు చెప్తే అర్థం అవదు, నేను నెక్స్ట్ ఒక వీడియో అయితే పెడతాను. అంటే ఫుడ్ గురించి అంటే ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం కాబట్టి మీకు వెంటనే ఇప్పుడు ఒక 4 ముక్కలు ఇలా చెప్పేస్తే అవ్వదు. అంటే ఇప్పుడు నాకు సెకండ్ ట్రైమిస్టర్ కదా, దీనిలో ఏ ఫుడ్ తీసుకోమన్నారు ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. ఒక కంప్లీట్ ఫుడ్ వీడియో కంప్లీట్ గా చేసి పెడతాను. అంటే ఆ డేలో నేను ఏమేమి తింటాను, మార్నింగ్ టు నైట్ రొటీన్ మొత్తం ఏమేమి తింటాను, ఫుడ్ డైట్ అని చెప్పేసి ఒక వీడియో అయితే మీకు పెడతాను. నెక్స్ట్ వచ్చేసి కావ్య మీకు ట్విన్సా అని అడుగుతున్నారు. ట్విన్స్ అనేది అయితే మేము ఎక్కడైతే మేము ఇప్పటి వరకు చెప్పలేదు. ఒకవేళ ట్విన్స్ అనేది అయితే ఫస్ట్ మనకి స్కానింగ్ లోనే చెప్పేస్తారు. అంటే లోపల లైవ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో అది సింగిల్ లైవా లేదంటే డబుల్ లైవా, అంటే ఒకళ్ళు ఉన్నారా ఇద్దరు ఉన్నారా అనేది అయితే వాళ్ళు చెప్పేస్తారు. స్టార్టింగ్ లోనే తెలుసు, జెండర్ అయితే రివీల్ చేయరు కానీ సో ట్విన్సా కాదా అనేది అయితే వాళ్ళు చెప్తారు. సో దానికి చెప్పడం బట్టి మనం జాగ్రత్త పడతాం కాబట్టి వాళ్ళు మనకు చెప్తారు, అప్పుడు మేమైతే మీకు చెప్తాం అనమాట. సో మేమైతే అలాంటిది అక్కడ మేము చెప్పలేదు కాబట్టి ప్రజెంట్ అయితే కావ్య పొట్టలో ఉన్నది అయితే ఒక్కలు అనమాట. వాళ్ళు ఎవరు అనేది తెలీదు. ఇంకా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇద్దరు వీళ్ళు ఏంటంటే మరీ అడిగారు, ఇద్దరు బేబీస్ అంటే మీరు చూసుకోగలరా ఫైనాన్షియల్ గా? దీనికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో నాకు ఆన్సర్ చెయ్యండి అని పెట్టారు కామెంట్. సో ఫైనాన్షియల్ గా అంటే నేను ఒక్క మాట చెప్తున్నాను వినండి. విహాన్ బాబు ఒక్కడే గాని, బట్ వాడికి ఒక్కడ కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ముగ్గురికి సమానం అయినట్టు వాడిని అయితే చూసుకున్నాం మేము ఇప్పటి వరకు. వాడికి ఎప్పుడు వీడు ఒక్కడే కదా, ఒక్కడే చేయాల్సిందే చేయాలని ఏం చేయాలా, వాడికి ఏదైనా వాడి పుట్టిన దగ్గర నుండి మంత్స్ బర్త్డేస్ కానీ, వాడి బర్త్డే కానీ, వాడి బట్టల విషయంలో కానీ, వాడి చెప్పుల విషయంలో కానీ, వాడికి ఇప్పుడు వచ్చేసి 10-11 జతలు అయితే ఉన్నాయి చెప్పులు. 11 ఏంటి వాడి షూస్తో కలిపి ఒక 15 జతల వరకు ఉన్నాయి. సో ముగ్గురు పిల్లలు ఉన్నా అన్ని జతలు ఉంటాయో తెలీదు. బట్ అంటే వాడిని ఒక్కడినే నేను ఇంతలా చూసుకుంటున్నాం అంటే మాకున్న దాంట్లో వాడిని ఒక్కడిని హ్యాపీగా చూసుకుంటున్నాం అని అంటే, ఇద్దరు వచ్చినా మాకున్న దాంట్లోనే చూసుకుంటాం. అలా అని వీడిని వదిలేసి వాళ్ళని పట్టించుకుని, వాళ్ళని వదిలేసి వీళ్ళని పట్టించుకుని అలా ఏమి ఉండదు. అంతకు మించి కూడా వెళ్ళం, ఎందుకంటే పిల్లల్ని ఎంతవరకు చూసుకోవాలి అంతవరకు చూసుకుంటాము. మాకు ఇప్పటి వరకు మేము ఇలా వీడిని చూసుకున్నాం, ఇబ్బంది పడలా. మా జర్నీ మీరు చూస్తూనే ఉన్నారు. మా చిన్నప్పటి నుండి మాకు
మ్యారేజ్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా చాలా మంది చూస్తుంటారు, ఫాలో అవుతుంటారు. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా మీరు కామెంట్ పెట్టలే మాకు, మీరు ఇంకా పిల్లల్ని చూసుకోలేనప్పుడు మీరు ఎందుకు కనేయడం అని ఒక్క కామెంట్ కూడా రాలేదు. ఎందుకంటే వాడు ఎంత హ్యాపీగా ఉంటున్నాడో మాతో అందరూ చూస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎవరైతే అడిగారో వాళ్ళు కూడా ఇక్కడ నుండి ఫాలో అవుతున్నట్టున్నారు కొత్తగా. సో ఇక్కడ నుండి అయితే మళ్ళీ మాకు నెక్స్ట్ బేబీ పుట్టి వాళ్ళ బర్త్డే అయ్యే వరకు కూడా చూడండి. సో మీరు ఆ క్వశ్చన్కి మీరే ఆన్సర్ మీకే తెలుస్తుంది అనమాట, మేము చెప్పకుండానే. సో ఇప్పుడు ఏంటంటే మేము విహాన్కి నెక్స్ట్ బేబీకి ఒక 1 year గ్యాప్ ఉంచేసుకొని అనుకుంటే అనుకోవచ్చు, లేదు 3.5 years గ్యాప్ అయితే ఉంది. వీడికి దగ్గర 4 years అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఇద్దరిని చూసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి ఫైనాన్షియల్ గా అని చెప్పేసి మేము ఇంతవరకు అయితే గ్యాప్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అంతా మాకు ఫైనాన్షియల్ గా ఓకే, 1 year లో ఇంకా మొత్తం అన్ని సెటిల్ అయిపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మేమైతే స్ట్రాంగ్ ఫైనాన్షియల్ గా ఓకే. అంటే మా బ్యాక్ సైడ్ అయితే మేము అమౌంట్ ఏం పెట్టట్లేదు, బట్ మాకు బ్రతకడానికి అయితే సరిపోతుంది ఈ అమౌంట్. సో అలా అయితే సరిపోతుంది. అంటే వీడికి ప్లస్ మా ఇద్దరికి ప్లస్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి కూడా మాకు ఒక ఈక్వల్నెస్ ఉంటుంది అనమాట. అందుకే మాకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఒకవేళ మేము చూసుకోలేము అని అనుకున్నప్పుడు మీకు వీడియోస్ అయితే రావు మా దగ్గర నుండి, ఎందుకంటే మేము మా కష్టాల్లోనే ఉంటాము. ఇంకా మీకు వీడియోలు పెట్టే అంత ఛాన్స్ కూడా మాకు ఉండదు కాబట్టి. సో మీరు కంటిన్యూ ఫాలో అవుతుంటారు కాబట్టి మీకే అర్థమవుతుంది అది ఏంటనేది. ఓకే, ఈ క్వశ్చన్కి అయితే మీకు క్లియర్గా డీటెయిల్గా అయితే ఆన్సర్ అయితే ఇచ్చేసాను. సో ఇంకా నేను చెప్పాల్సిందంటే ఏం లేదు. ఇప్పుడు మీరు అడిగిన టాప్ 10 క్వశ్చన్స్ అయితే మేమైతే తీసుకొచ్చాము. సో దీంట్లో మీకు ఇంకా ఈ క్వశ్చన్లో మాకు సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయారు మీరు అని చెప్పేసి ఏదైనా మీకు ఇంకో డౌట్ ఉంటే దాని గురించి అయితే మీరు కామెంట్ చేయండి. సో దానికి ఇంకా డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాము. ఓకే, ఇంకొకటి సీమంతం గురించి కూడా అడిగారు. ఓకే, శ్రీమంతం గురించి కూడా అడుగుతున్నారు. శ్రీమంతం అంటే 7 to 9 month లోపు మధ్యలో చేసుకునేది అదే అన్నమాట. 7th month ఆర్ 9th month రెండిట్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. విహాన్కి అయితే పెద్ద చేసుకోలేదు, జస్ట్ ఇంట్లో నార్మల్ గా ఒక 5 పిలిచి అలా చేసేసుకున్నాం. మేము ఏంటంటే ఇప్పుడు నాన్నగారు అనేది ఏంటంటే నేను అయితే వద్దానే అంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అవసరమా అని. నాన్నగారు ఏంటంటే ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు, అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఎక్కువ మంది అవసరం లేదు, జస్ట్ సింపుల్ గా మనకు ఉన్న దాంట్లోనే మంచిగా చేసుకోవచ్చు. లోకల్లో ఉన్న మన ఫ్యామిలీస్ అండ్ ఒక 50 members అంతే ఈ లోపు పెట్టుకొని మనం చేసుకోవచ్చు సింపుల్ గా అయితే అనుకుంటున్నాము. ఏమో దేవుడి దయ. అలాగే అప్పుడున్న బడ్జెట్ ని బట్టి మా దగ్గర ఉన్న ఫైనాన్షియల్ గా మాకు ఉన్న ఫ్రీనెస్ ని బట్టి అయితే మేము ముందుకైతే వెళ్తాము. ఒకవేళ గ్రాండ్ గా చేసుకుందాం అనుకుంటే దానికి ఉన్నట్టు గ్రాండ్ గా చేసుకుంటాం, లేదు అనుకుంటే అంటే తక్కువగా అయితే ఏం చేసుకోము, తక్కువలో చేసుకున్నా మంచిగా చేసుకుంటాం అంతే. అంటే అసలు ఫస్ట్ ఇది చేయలేదు కాబట్టి సెకండ్ అయితే చేద్దాం అనుకుంటున్నాం అంతే. సో ఫస్ట్ చేసుకుని ఉంటే ఇప్పుడైతే ఖచ్చితంగా స్కిప్ చేసేసే వాళ్ళమే. మేము ఫస్ట్ చేసుకోలేదు కాబట్టి కొంచెం దాని గురించి ఆలోచిస్తున్నాము, ఏమవుతుందో చూడాలి. అప్పుడు నా హెల్త్ని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి, ఫైనాన్షియల్ గా ఉన్నదాన్ని బట్టి అప్పుడు చూసి చేసుకుంటాం అనమాట. సో ఫైనల్గా ఇది గైస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.